కొడాలి నాని ఈ విషయంలో స్పందించిన తీరు బహుశా మీరు చూసే ఉంటారు. ఏమన్నారు? అవునా, రేవంత్ రెడ్డిని మేము ప్రత్యేకంగా విష్ చేయాల్సిన అవసరం ఏముంది? కేసీఆర్ కంటే తుంటి విరిగింది కాబట్టి విష్ చేశారు. రేవంత్ రెడ్డికి ఏమన్నా తుంటి విరిగిందా మేము పరామర్శించడానికి పోయి? పరామర్శించేదానికి ఎందుకు రావాలా? కంగ్రాచులేట్ చేయొచ్చు కదా. ఎనీవే అట్లా సున్నిత ఆలోచనలు ఇవి వాళ్ళకి లేవు కాబట్టి ఈ విషయంలో కాస్త ముందుకెళ్తే రేవంత్ రెడ్డితో మరి పరిష్కరించుకోవాలి కదా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కదా అని అక్కడ ఉన్న జర్నలిస్టులు అడిగితే ఆయన అన్న మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి ఏం సుప్రీం కాదు, అవతల పైన కాంగ్రెస్ పార్టీ ఉంది, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ మాకు దొరుకుతుంది, సోనియా గాంధీ అపాయింట్మెంట్ మాకు దొరుకుతుంది, చూడండి అక్కడి నుంచి ఫోన్ వస్తే రేవంత్ రెడ్డి చేయడా, అక్కడి నుంచి ఫోన్ వస్తే రేవంత్ రెడ్డి చేయడా అనే మాట. మీకు ఇప్పుడు నరేంద్ర మోడీ ఫోన్ చేస్తే మీరు కంగ్రాచులేట్ చేస్తారనమాట, లేకపోతే చేయరు అనమాట. మీ బతుకు అంతే కదా, మీ బతుకు అంతే. నువ్వు బీజేపీతో కదా అంతర్యంగా నువ్వు మాట్లాడుకొని బేరాలు పెట్టుకొని జైలు పక్షులుగా బయట బతుకుతూ ఉండేది బెయిల్ మీద కాదా? మీరు ఏమంత ఇది ధీమా, మీరు ఎవరని చెప్పి మీరు మమ్మల్ని ఇట్లా ప్రశ్న అయినా కొడాలి నాని చెప్పే కమెంట్స్ మీద మనం టైం వేస్ట్ వద్దు. కొడాలి నాని ఇది కూడా ఒక బతుకేనా? ఆయనది ఒక బతుకు, ఈయనకి స్పోక్స్ మ్యాన్ ఆయన. ఏమి లెవెల్ రా నాయన, ఓరి బాబు, ఇదా వాళ్ళ స్టాండర్డ్? కొడాలి నాని వాళ్ళ స్టాండర్డ్, ఆయన స్పోక్స్ మ్యాన్ ఫర్ జగన్మోహన్. అంటే ఇదొక బతుకు, దీనికి ఒక జవాబు. మీ అధిష్టానం పేరు చెప్పారు కదా. మా అధిష్టానం పేరు ఎవరైనా వాడుకోవచ్చు సార్, ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళు కాబట్టి, దే ఆర్ ఇంటర్నేషనల్ ఫిగర్స్. అంటే మీ అధిష్టానం దగ్గర జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ పార్టీకి అంత దగ్గర సంబంధాలు ఉన్నాయా అని నా ప్రశ్న. ఈ భ్రమలు మీరు పడొద్దండి. అధిష్టానం జగన్ పెట్టుకొని ఉంటే షర్మిలాని మేము ఎందుకు తీసుకుంటామండి? సో ఇవన్నీ కథలు. వై విల్ షర్మిల కమ్ టు అస్ ఇఫ్ అంతగా మేము అంత దగ్గరగా ఉంటే జగన్కి? ఏది వెళ్ళి మాట్లాడమానండి అధిష్టానంతో, ఇప్పుడు మాట్లాడమానండి. కొడాలి నానికి ఇంటర్వ్యూ కావాలా? చెప్తాను చూడండి, ఆడు వాచ్మెన్తో కూడా ఇంటర్వ్యూ దొరకదు ఆయనకి. అంత ధీమాగా చెప్పగలిగారంటే, అంటే గతంలో ఒక వార్త కూడా చూసాం, కేసీ వేణుగోపాల్ షర్మిలతోటి అక్కడికి ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీ అన్నయ్య కూడా మన జట్టులోనే అని ఏదో అన్నారని ఒక వార్త గుప్పుమంది కదా. ఎవరు చెప్పారు? ఇవన్నీ వార్తలు మీరు సృష్టిస్తూ ఉంటారు, మీడియా వాళ్ళకు చెప్పే కథలు రాసే సీరియల్స్. లేదా ఆ మధ్య కాలంలో వచ్చింది చర్చ. అంటే ఈ చర్చలు వస్తాయి, బహుశా వీళ్ళు సమన్వయమై పనిచేస్తారేమో. ఇవి అవి రాజకీయాల్లో ద ఐడియా ఇస్ టు టర్న్ అ ప్రాబబిలిటీ ఇంటూ అ పాసిబిలిటీ. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. షర్మిల నిజంగా మీరు అనుకున్నట్టు అంత ట్రబుల్ షూటర్ అవ్వగలుగుతుందా కాంగ్రెస్ పార్టీకి? లెట్ us see. ఇప్పుడే వచ్చింది అంటే మీకు ఎక్కడుంది వాక్యూమ్? ఎక్కడుంది? ఆల్రెడీ జనసేన, టీడీపీ ఇవన్నీ బలపడుతూ అధికారంలోకి వచ్చేది మేమే అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయిన పరిస్థితి. వాళ్ళు డిసైడ్ అయితే సరిపోదు కదండి, ప్రజలు డిసైడ్ అవ్వాలి. ఇవాళ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, మాకు జగన్మోహన్ వద్దు, ఇది అవ్వల్ నంబర్ ఫ్రాడ్, ఈ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, జేబుల్లో కన్నాలు పడిపోయినాయి, బ్యాంకుల్లో అకౌంట్లు వచ్చినాయి అనుకోని మేము మురిసిపోయాం, సంబరపడిపోయాం. కానీ ఇదంతా ఫ్రాడ్, రాష్ట్రం నాశనం అయిపోయింది, నడిచేదానికి రోడ్లు లేవు. ఆడ ప్రతి దళితులు అని చెప్పి మోసం చేసిన వర్గం కూడా మోసమే అనేది వాళ్ళు గ్రహించారు. ఇది ఇంతవరకు జగనన్న బస్సు, జగనన్న కారు, జగనన్న తిండి, జగనన్న బండి, ఇవన్నీ రోజుకొక ప్రచారం. ఫస్ట్ న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్స్ ఇచ్చుకున్నారు. కానీ ఆడు వెళ్ళి చూస్తే అందరికీ అర్థమైపోయింది. అక్కడ వాళ్ళందరూ పనికి ఇక్కడ వస్తున్నారు, తెలంగాణకి ఎందుకు వస్తున్నారు? అక్కడ అంత బంగారంగా ఉండి బ్యాంకుల్లో 3,000 రూపాయలు ఉచితంగా నీకు పడతా ఉంటే పనిచేసే అవసరం కూడా లేదని పడుకున్నారా జనం? ఒక టర్మ్ పడుకున్నారు, రెండో టర్మ్ అర్థం చేసుకున్నారు, మూడో టర్మ్ తొలగిస్తున్నారు. జగన్ ఈజ్ గోయింగ్. ఎవరికి ఓటేస్తామా అనే దాంట్లో మేము భాగస్వాములు, మేము నిలబడతాం, మేము ప్రచారం చేస్తాం. వాళ్ళకి వాళ్ళు చెప్పుకునేది మేము కూడా చెప్పుకుంటాం, వీఆర్ గోయింగ్ టు విన్ అని. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎవరిని ఓడిస్తుంది, ఎవరిని గెలిపిస్తుంది అనే చర్చ జరుగుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా అనే చర్చ జరగట్లేదు. ఎందుకు? అవన్నీ ఇప్పుడేగా మొదలు, ముందుంది ముసళ్ళ పండగ చూస్తాం. అంటే 1% కూడా ఓటింగ్